కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. తిమ్మాపురం ప్రజలందరికీ కూడా ఇవాళ మనం ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఊరికి ప్రతి వారం వెళ్లి ప్రజా దర్బార్ నిర్వహించవలసిందిగా వారు ఆదేశాలు ఇచ్చారు. అది పాటిస్తూనే ఇవాళ మనం తిమ్మాపురం గ్రామానికి వచ్చాము. మీ పరిపాలన అనేది ప్రజల వద్దకే వెళ్ళాలి. ప్రభుత్వం పరిపాలన అనేది అదే ఒక ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాము. మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను వెంటనే అక్కడ చాలా మటుకు వెంటనే పరిష్కరిస్తున్నాం. మీ ఊరికి వచ్చేసి చాలా మటుకు ప్రాబ్లమ్స్ వచ్చేసి హౌసింగ్ ఇల్లు కట్టుకున్నారు కానీ వాళ్ళకి పేమెంట్ కాలేదని ప్రాబ్లం ఉన్నాయి. అలాగే మీ కరెంట్ ప్రాబ్లం, ఒకటి మెయిన్ కరెంట్ ప్రాబ్లం, అది కూడా మేము ఏఈ గారితో మాట్లాడాము. అది కూడా త్వరలో పరిష్కరిస్తాము. ఆల్రెడీ 2 లైన్స్ తయారవుతున్నాయి అన్నారు. ఒక లైన్ అయితే ఒక నెలలోనే అయిపోతుందమ్మా. అది తీరగానే మీకు కరెంటు బాధ ఉండదని చెప్పారు. అలాగే కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఒకటి వచ్చింది. 4వ వచ్చేసి ఇక్కడ పొలంలోకి వెళ్ళడానికి చుట్టూతా తిరిగి వెళ్తే ఒక 3 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలమ్మా. పొలంలోకి వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జ్ ఏర్పాటు చేయండి అని అడిగారు. అలాగే మీ అర్జీ తయారు చేసి ఇవ్వండి, నేను కన్సర్న్ ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఇచ్చి అది అయ్యే విధంగా నేను చూస్తానని చెప్పాను. ఇలాగే ఎన్నో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ రెవెన్యూ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అక్కడ ఎంఆర్ఓ గారికి చెప్పాము, రీసర్వే చేపిస్తామని చెప్పారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే ఇంకా మేము కాసేపు ఉంటాం ఇక్కడ. మీది ఏ ప్రాబ్లం ఉన్నా సరే మాకు వచ్చి ఇవ్వండి. అలాగే పెన్షన్ గురించి చాలా మంది అడిగారు. పెన్షన్ ఓపెన్ చేసిన వెంటనే మీ అర్జీ ఏదైతే ఉందో మాకుంది, మేము మీకు ఫోన్ చేస్తాం. అమ్మ ఓపెన్ అయింది, పెట్టించుకోండి, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెట్టించుకోండి అని మేము ఫోన్ చేస్తాము. మీరు కూడా ఓపెన్ కాగానే మీరు కూడా వెళ్ళి పెట్టించుకోండి, మన నాయకులతో వెంట తీసుకొని. అలాగే పెన్షన్ ఒకటి, హౌసింగ్ సైట్ ఇంకా ఓపెన్ చేయలేదమ్మా. హౌసింగ్ సైట్ ఓపెన్ చేయగానే మీ పేర్లు పెట్టేస్తాం. ఈ 2 ఎక్కువగా వచ్చినాయి నా దగ్గర. ఎక్కువ తిమ్మాపురంకి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉందంటే హౌసింగ్ సైట్ కి పేమెంట్స్ అవ్వలేదు, హౌసింగ్ ఇళ్లకి. ఈ సమస్య కూడా త్వరలోనే మాట్లాడి కన్సర్న్ పీపుల్ తోటి మాట్లాడి నేను పరిష్కరిస్తాను. అప్పటి వరకు మీరంతా మీ దీవెనలు మాతోటి ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.